ప్రముఖ వైద్యుడు డాక్టర్ బిధాన్ చంద్రరాయ్ జన్మదినాన్ని స్మరించుకుంటూ వైద్యుల దినోత్సవం రోజు బాధ్యతలు తీసుకోవటం ఒక వైద్యుడిగా చాలా సంతోషంగా ఉందని విశాఖ నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ సంకభద్ర బాగ్చి ఐపీఎస్ అన్నారు. సోమవారం నగర పోలీస్ కమిషన్ కార్యాలయం నందు విశాఖ నగర పోలీస్ కమిషనర్గా బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా పత్రికా సమావేశంలో నూతన పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ విశాఖ మహానగరంలో ఉన్న సమస్యలపై నాకు అవగాహన ఉందని, డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ అందులో ప్రథమ సమస్య అని, వాటిని రూపుమాపటం నా మొదటి ప్రాధాన్యతని, నగరంలో ఉన్న ఇతర సమస్యలకు ఎక్కడెక్కడ ఉన్నాయో తనకు అవగాహన ఉందని ఆయన తెలిపారు. వైజాగ్ ఈ రోజు కూడా చాలా మంచి రోజు, నేషనల్ డాక్టర్స్ డే. నేను మెడికల్ కాలేజ్ కోల్కతా, అది ఓల్డెస్ట్ మెడికల్ కాలేజ్ ఇన్ ద సబ్ కంటినెంట్. అక్కడ నుండి ఐ డిడ్ మై ఎంబీబీఎస్, అప్పుడు గోల్డ్ మెడలిస్ట్, ట్రిపుల్ ఆనర్స్. సో అదే మెడికల్ కాలేజ్కి అలమ్నస్ వచ్చేసి డాక్టర్ బిధాన్ చంద్రరాయ్. ఆయన ఇంతకుముందు చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్. ఈరోజు ఆయన జన్మించారండి, తర్వాత ఈరోజే చనిపోయారండి. సో ఇన్ హిజ్ ఆనర్ ఈరోజు ప్రతి సంవత్సరం నేషనల్ డాక్టర్స్ డేగా మనం జరుపుకుంటాం. సో డే టు సల్యూట్ ఆల్ ద డాక్టర్స్ అండ్ ద మెడికల్ ఫ్రాటర్నిటీ ఫర్ ద సర్వీస్ దే ఆర్ డూయింగ్ ఫర్ ద సొసైటీ అండ్ ఫర్ ద హ్యూమానిటీ. సో ఈరోజు నేను చార్జ్ తీసుకుంటున్నాను. వైజాగ్ అంటే నాకు ఒక చాలా రోజుల నుండి ఒక మంచి అనుబంధం ఉంది. సో ఇక్కడ ప్రాబ్లమ్స్ గురించి నాకు అవగాహన ఉంది. ఒకటి డ్రగ్స్ అండ్ నార్కోటిక్స్ ఇష్యూ నాకు తెలుసు, అది నేను ప్రయారిటీగా తీసుకుంటాను. ఇంకా చాలా ఇష్యూస్ ఉన్నాయి, నాకు తెలుసు ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అన్ని చోట్ల, అన్ని ఫీల్డ్స్లో, అన్ని సెక్టర్స్లో ఇంప్రూవ్మెంట్ తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. ప్రతి చోట నేను ఒకటే చెప్తాను, ఎక్కడ కొత్త పోస్ట్ వచ్చినా, దట్ లెట్ మై వాక్ డూ ద టాకింగ్. నేను చేసి చూపిస్తాను, ఎక్కువ ఇది చేస్తాను అది చేస్తాను అని బిగ్ టాక్ అది నేను చేయను. సో నా డిపార్ట్మెంట్లో ఉన్న అందరికీ 2 మాటలు, 2 ఇన్స్ట్రక్షన్స్ మొదటి రోజు ఇస్తున్నా. నంబర్ 1, మనం ప్రజాసేవ చేస్తున్నాం ఈ డిపార్ట్మెంట్లో. కాబట్టి ప్రజలకు, కామన్ పబ్లిక్కి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆ సర్వీస్ మెంటాలిటీతో ప్రజాసేవ చేయాలి. ఎవరైనా పోలీస్ స్టేషన్ వస్తే కూర్చోబెట్టి మర్యాద ఇవ్వాలి. ఏదైనా కామన్ పబ్లిక్ చెప్తే వినాలి, శ్రద్ధగా వినాలి. ఎటువంటి మిస్బిహేవియర్ పబ్లిక్తో ఎవరు చేయకూడదు. అది నంబర్ 1. నంబర్ 2 వచ్చేసి ఎక్కడ కరప్షన్ నేను సహించేది లేదు. అవినీతికి పాల్పడితే కఠినంగా చర్య ఉంటుంది. సో నేను ఉన్నంతసేపు అందరూ నిజాయితీ అంటే నంబర్ 1 ఆనెస్టీ ప్రయారిటీగా తీసుకుని పనిచేయాలి. కరప్షన్ జరిగితే మాత్రం సహించేది లేదు. అండ్ ఫైనల్గా నేను పబ్లిక్ ఈ సర్వీస్ చేస్తున్నా మన పోలీస్ డిపార్ట్మెంట్లో. పోలీస్ డిపార్ట్మెంట్కి ఫల్క్రమ్ వచ్చేసి మన కానిస్టేబుల్స్, హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు అండ్ హోంగార్డ్స్ వాళ్ళ వెల్ఫేర్